నమస్తే. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వరంగల్ వేదికగా ఒక సభ పెట్టిండు. ఆ సభ ఉద్దేశం ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు రైతు డిక్లరేషన్ అని వరంగల్లో మరి రైతులకు హామీలు ఇచ్చిందో అదే వేదిక నుంచి ఒక కౌంటర్ సభ పెట్టిండు. కాంగ్రెస్కు దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్కు పిండం పెట్టాలి. ఇక ప్రజలు కాంగ్రెస్ వాళ్ళ కాలు మొక్కుడు కాదు, కాళ్ళను పట్టాలంటూ బలమైనటువంటి డైలాగులు వదిలిండు. ఇక ముఖ్యమంత్రిని హౌలే దివానా అంటూ ఇక నేను చెప్పలేనటువంటి మాటలు మాట్లాడు. రైట్ నా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు, చాలా కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు. సో ఒక్కసారి మీతో మాట్లాడే ముందు ప్రజలు కూడా కేటీఆర్ మాట్లాడిన మాటలు వినిపించే ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా ఎందుకు బంధు పెట్టినవరా? రైతు బంధు నీ అయ్యే సొమ్మ, నీ అబ్బాయి సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు కొట్టిన దివానాగాడు ఎవడు? నేను ఎవడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగి. సో మీరు విన్నారు 2 సార్లు ఏదైతే రైతు బంధో లేకపోతే రుణమాఫో ఇవన్నీ కొట్టింది ఎవరని ప్రజలతోనే ఆయన మాట్లాడేటువంటి కన్వర్సేషన్ మాట్లాడలే అనమంటే దానికి కోరస్ ఇచ్చారు. ప్రజలు ఏం తిడతలేరాడా? కోరస్ ఇస్తే జై జై ఓయ్ ఓయ్ అంటున్నారు అంతే. అనయ్య ఈయనయ్య మాట్లాడే ముందు ఈయనయ్య ఆడ చచ్చిండో అడుగు మనం ఫస్ట్ వానికి. సిగ్గు తప్పిన వెధవా. ఇప్పటికీ 8,00,000 కోట్ల అప్పు చేసి తెలంగాణ మీద ఇప్పటికి 3.5 లక్షల కోట్ల వడ్డీలు కడుతున్నాం. అసలు కడుతున్నాను రా దరిద్రుడా. నువ్వు చేసినావా? నీ అయ్యే సొమ్మారా తెలంగాణ పైసలు తిన్నావు? నీ అయ్యే సొమ్మారా తెలంగాణ మీద అప్పు పెట్టిపోయినావు? నేనేవర్రా నా మీద 2 లక్షలు అప్పు పెట్టినావు? నువ్వోరు నీ మీద అప్పు పెట్టినవరా దొంగ? నువ్వోర్రా అప్పు పెట్టిపోనికి? మాకు నీకు గుడ్డలోడ తీపిచ్చి రోడ్డు మీద కొట్టి దోచుకున్న సొమ్మును అంతా వసూలు చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇంత విర్రవీగుడు పైసలు ఉన్నాయనే కదరా ఇంత నిలుగుతున్నావు నువ్వు. ఇంత తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేసినావు అని అహంకారం చచ్చిందా? చింత చస్తే కూడా పులుపు సావదు అన్నట్టు వీనికి అహంకారం చచ్చిందా? దరిద్రుడు ఎవరిని పట్టుకొని మాట్లాడుతాడు ఇష్టం వచ్చినట్ల, నోటికి వచ్చినట్ల. రైతు భరోసా ఇయ్యలేదా రా దరిద్రుడా? నీలాగా రుణమాఫీ చేయలేదా రా దరిద్రుడా? నువ్వు 7,000 కోట్లకు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నావు రా దరిద్రుడా. మీ అయ్యా నువ్వు ఇద్దరు కలిసి తెలంగాణను దోపిడీ చేసి ఏడగాల్సి వస్తాడు. రైతు బంద్ వేయాలంటే ఒక భూమి అమ్ముడు, రైతు భరోసా ఆ రోజు రుణమాఫీ చేయాలంటే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని 30,000 కోట్లు వచ్చేదాన్ని 7,000 కోట్లకు అమ్ముకున్న దరిద్రం. నీ అయ్య దారా అది? ఎందుకు అమ్ముకున్నావురా నువ్వు? నీ అయ్య కలిపి ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు అమ్మేసుకున్నావరా? 2 లక్షలు 21,000 కోట్లు. అటు దొంగ వాడు 10 ఏళ్ళు అధికారులు సస్తే దరిద్రులు 7,000 కోట్లు 10,000 కోట్లు కూడా ఇయ్యలే ఆ దరిద్రులు. మేము ఏడాది లోపల 2 లక్షల రుణమాఫీ చేసినాము. 21,000 కోట్లు దేశ చరిత్రలో చూపిరా దరిద్రుడా. ఇంతవరకు 21,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేసింది చూపిరా. నీ అయ్యాను 10 ఏళ్ళు ధనిక రాష్ట్రాన్ని దోపిడీ చేసి తిన్నారు కదరా కుక్కలు. పంది కొక్కుల్లాగా మీ చెల్లెలాంటి చూడు, పంది కొక్కుల్లాగా మేసినట్టు చూడ, పంది కొక్కుల్లాగా మేసిర్రా. మీరు మీ కుటుంబం దోపిడీ చేసింది కదరా తెలంగాణ మీద. మళ్ళీ ఏదో మైకు దొరికింది కదా అని చెప్పి వరంగల్ పోయి మీ అయ్య వస్తా అన్నాడు కదరా. నువ్వెందుకు వచ్చినావు వరంగల్కి? మళ్ళీ మీ అయ్య పోయి పెట్టేది తెలుస్తున్నా మీ అయ్యకి ఏమేమి దోపిడీ చేసిండో తెలంగాణ అని. మరి దోపిడీ చేసిందంత కక్కిపిస్తా తెలుస్తుంది నీకు. కక్కిపిస్తలేరు కదా, అది సిబిఐ కేసు అని కేంద్రంలో పోతే పోయి ఒప్పించుకొని మెప్పించుకొని దాన్ని మాఫీ చేయించుకొని వస్తున్న దొంగలకు తెలుస్తలేదు. అందుకే అహంకారం తలకెక్కింది దొంగలకు. మాకు కేంద్రం అండగా ఉన్నది, బీజేపీ వాళ్ళు అండగా ఉన్నారని అందుకే అహంకారం అరికాల నుంచి తలకెక్కింది. కాబట్టి ఇట్లా పిచ్చి కుక్కలని కుక్క వలినట్లు వడుతున్నాడు. నోటికి ఏమైనా అదుపు ఉంది? ఆడు కుక్క కన్నా అధ్వానంగా మాట్లాడుతున్నాడు. మాజీ మంత్రినా లేకపోతే అమెరికాలో చిప్పలు గడిగి వచ్చినటువంటి ఒక బానిస కుక్క నాయుడు ఎవడ్రైడు? దొరలు దోపిడీ చేయడానికి తెలంగాణ రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఎన్నికల టైంలో హామీ ఇచ్చిండు, చెప్పుతో కొడతారండి. చెప్పు తీసి ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతారు. రాహుల్ గాంధీని అనేటంత నైతిక హక్కు నాదరా నీకు? విలువ దరిద్రుడా. వాళ్ళు తెలంగాణ ఇస్తేనే నువ్వు 10 ఏళ్ళు దోపిడీ చేసినావు తెలంగాణలో. రాహుల్ గాంధీ అంటే చెప్పుతోని కాదు, మళ్ళీ రొచ్చులద్ది కొడతాం. ఇక నేను ఇంకా బూత్ ఇంకా అంతకన్నా ఇక గలీజ్గా మాట్లాడాలి. రాహుల్ గాంధీని అనేటంతా నీకు ధైర్యం ఎక్కడరా? ఎవడరా నువ్వు రాహుల్ గాంధీని తిట్టడానికి? నీలాగా స్వార్థంతో నుండింటే 2 సార్లు ప్రధానమంత్రి అవుతుండరా కుక్క. నీకు అవకాశం ఈసారి కూడా దొరికినంటే మొత్తం తెలంగాణను అమ్మేస్తుంటివి
దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబాన్ని తెలంగాణ ఇచ్చిన కుటుంబాన్ని తిట్టేటంత అర్హత నీకేముందిరా దరిద్రుడా? నువ్వు దోపిడీ చేస్తే ఫస్ట్ కక్కురా. నీకు సొంత ఎయిర్ప్లేన్ ఎడికెళ్ళి వచ్చింది, ఢిల్లీకి 69 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి ఢిల్లీకి అంటాడు. అరే కుక్క, నువ్వు అమెరికాలో అక్కడ దాచిపెట్టుకుంటున్నావు కదా, అట్లా దానికోసం నువ్వు పోతున్నావురా. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏం దాచుకోనికి మూసుకోనికి పోతలేదు. కేంద్రం నుంచి మూటలు ఇక దాచిపెట్టిన మూటలు ఇక్కడ షాన్ ఉన్నాయి. ఈ దొంగ దాచిపెట్టిన ఇది చాకలోళ్ళకి ఇస్త్రీ బట్టలు వేయడానికి కూడా మిగిల్చనట్ల చేసేసిండు తెలంగాణని. దరిద్రుడు అంత దోపిడీ చేసిండు తెలంగాణని. దండం పెట్టుడు కాదు, పిండం పెట్టాలి. పిండం పెట్టరు కదా, నేను తీసుకొని వచ్చి 2023లో పిండం పెట్టరు, దండం పెట్టరు. చూసారు కదా తెలంగాణ ఇన్ని ఎన్నికలలో పిండం పెట్టరు, గోతి దొవ్వి బాతిర్రు, తద్దినం చేసిర్రు. ఏడాది తద్దినం చేసిర్రు, 2 ఏళ్ల తద్దినం చేసిర్రు, ఇప్పుడు 3 ఏళ్ల తద్దినం కూడా చేస్తారు. నీకు నీ పార్టీకి, మీ చెల్లెలే పార్టీకి మీరు బొంద పెడితే ఆమె తద్దినం చేసింది మీ పార్టీకి. ఇంకా సిగ్గుశరం లేదా మీకు ఇంకా మాట్లాడానికి? 3 సార్లు రైతు భరోసాకు రామ్ రామ్ చెప్పి ఇక విలేషన్ ఇక రైతు భరోసా మీకు తెలియదా? ఇచ్చింది ఇయ్యంది తెలియదా? 9,000 కోట్లు ఏకకాలంలో వేసింది మర్చిపోయినరా? ఎన్నికలైనాక 3 నెలలకు వేసింది మర్చిపోయినరా? మొన్న వేసింది మర్చిపోయినరా? అంతకుముందు వేసింది మర్చిపోయినరా? ఈ దరిద్రుడు ఏది పడితే అది నోటికి వచ్చి బోనస్ ఇయ్యలేదా అంటున్నాడు. 500 రూపాయలు రైతులు ఈరోజు లక్షల టన్నుల వరి పండిస్తుంటే దానికి బోనస్ ఇస్తుంది. ఒక్క గింజ కూడా బయటికి అమ్ముకోవడానికి లేకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి 500 రూపాయలు. మీ బతుకులకి మీరు అధికారంలో ఉన్న రోజులు ఒక్క రోజన్నా రైతులను ఆదుకున్నారు. రైతుల బీమా ఎగ్గొట్టిరండి. ఈ బతుకుల మన్నుబోయ్య ఆ బీమా కంపెనీవాడు ఇచ్చే బీమాకి మేము చేసినాం అంట. 500 కడితే బీమా కంపెనీవాడు బీమా ఇస్తాడు. దానికి ఎగముర్చిపోయినావు. ఈరోజు పంట మీద ఇస్తున్నాం మేము. పంట నష్టపోతే ఇస్తున్నాం. వర్షాలు పడి పంట నష్టం జరిగితే పంట నష్టంకి ఇస్తున్నాం మేము. ఏ రోజన్నా నువ్వు నీ మంత్రులు మీ అయ్యా ఏమన్నా పంట నష్టం పడిపోయి గోనె సంచుల మీదనే పడి చచ్చిపోయిన వాళ్ళు, పాము కాటుకు చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటే ఒక్కరోజన్నా పరామర్శించిన. ఈరోజు మా మంత్రులు చిన్న ఇష్యూ జరిగితే ఆ మంత్రులు ఆడికి పోతున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారు, అధికారులు పోతున్నారు, అందరు పోతున్నారు. మీ బతుకులకి ఎన్నడన్నా పోయినరా? చచ్చితే 50 మంది చచ్చిపోతే కూడా మీరు దిక్కు దివాణం లేదు. కొండగట్ల చచ్చిపోతే మీ అయ్యా రాలేదు, ఆర్టీసీ వాళ్ళు చచ్చిపోతే రాలేదు, విద్యార్థులు చచ్చిపోతే రాలేదు, నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నాలు చేసి చచ్చిపోతే రాలేదు, ఆర్టీసీ ఉద్యోగస్తులు 50 మంది చచ్చిపోతే రాలేదు, విద్యార్థులు నీ బావమరిదికి అంటగట్టి ఇంటర్ బోర్డుని తీసుకొని పోయి మీ బావమరిదికి అంట పెడితే అదే నా రెస్టారెంట్ కింద ఉన్న మీ కంపెనీ దోపిడీ చేసి ఇంటర్ విద్యార్థుల కింద విద్యార్థులు 40 మంది చచ్చిపోతే మీరు మీ పార్టీ ఒక్కడన్నా వచ్చి పరామర్శించలేదు. మేము ఆ రోజు అండగా నిలబడే మీరు చిన్న ఇష్యూ జరిగితే రైతుల దగ్గర మేము పోతున్నాం రా. రైతుల దగ్గర కాదు, ప్రజల దగ్గర మేము పోతున్నాం. మొన్న ఆర్టీసీతోని ఏదో చేయాలని చూసిర్రు కదా. ఒక్క రోజుల ప్రభుత్వం స్పందించి అంత పెద్ద సమస్య 10 ఏళ్లలో నువ్వు సాధ్యమయ్యే పనేనా? ఇదేం కొట్లాటనంట అని ఆర్టీసీ ఉద్యోగస్తులను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టిడు మీ అయ్యా. ఈరోజు ఆర్టీసీని విలీనం చేసింది మా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి ఆర్టీసీకి లాభాన్ని చేకూర్చింది మా పార్టీ. ఈరోజు వేలాది బస్సులు పెట్టి ఈరోజు ఆర్టీసీని కాపాడుతుంది. అన్నీ కాపాడుతున్న మా పార్టీని పట్టుకొని నీ బతుకులు మీ దరిద్రం మీ చెండాలమైన బతుకులకి 30,000 ఉద్యోగాలు ఇవ్వాలి. 10 ఏళ్ళు ఉంటాయి. మేము ఈరోజు 74,000 ఉద్యోగాలను ఇచ్చినాం. రిటైర్మెంట్ అయిన పెన్షన్ రావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే 74,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ చెప్పక దరిద్రుల గురించి చెప్పకు. ఏం పీకినవరా? 10 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ఏం పీకినావు? నీకు ఎవడేయొద్దు అన్నాడు. వాళ్ళకేస్తే జీతాలు ఇవ్వాలి, లేదా పెద్ద ఉద్యోగస్తులు పెద్ద జీతాలు అందుకునే వాళ్ళకి రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ ఫండ్ ఇవ్వాలి. కాబట్టి ఎక్కడ ఉద్యోగాలు అక్కడ నిలిపేసినావు. నువ్వు ఓడివిరా? సరే మేము నోటిఫికేషన్లు వేసినాం, మేము ఎగ్జామ్స్ పెట్టినాం, వాళ్ళకు కేవలం నియామక పత్రాలు ఇవ్వలేదు, ఆపినాం, వీళ్ళు వచ్చి ఇచ్చిర్రు అంటున్నావు కదా. ఒక నిమిషం అదే అనుకో. నువ్వెవనిరా వాళ్ళ జీవితాల్లో 10 ఏళ్ళు ఎన్నికి తీసుకపోనికి? వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే 10 ఏళ్ళ జీతం రాకపోదునా? వాళ్ళు రిటైర్మెంట్ టైంకి నువ్వు నష్టపెట్టినటువంటి ఆ సంవత్సరాలు నష్టపోయినట్టే కదా. నువ్వు ఓడరా వాళ్ళని నష్టం చేసేనికి? మీరంతా నష్టం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఏడుస్తారు. దరిద్రం అంతా మీతో చుట్టుకొని తెలంగాణకి ధనిక రాష్ట్రం అనే కదా. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తున్నాం. నోటిఫికేషన్లు వేస్తేనే ఈరోజు నిరుద్యోగ యువత ఆగండి కొన్ని రోజులు ఆగుండే అంటున్నారు. ఎంబడెంబడే నోటిఫికేషన్లు వేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వేస్తూనే ఉన్నాం. ఇంకా ఆర్టీసీ ఉద్యోగాలు వేస్తాం, ఇంకా అన్ని రకాలుగా ఏది ఉంటే అది రకరకాల ఉద్యోగాలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ భర్తీ చేస్తూనే ఉన్నాం. ఖాళీలు లేదే భర్తీ చేయడానికి ఆస్కారం ఎట్లా ఉంటుంది? ఎన్ని రిటైర్మెంట్ అవుతున్నాయి, ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని కల్పించి ఇస్తూనే ఉన్నాం కదా. అన్ని మీరు హామీ ఇచ్చినప్పుడు ఎట్లా ఇచ్చింది? ఏడాదికి 2 లక్షలు అనేది నిరుద్యోగుల ప్రశ్న. జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇస్తాం? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదా మేము?
అసెంబ్లీలోనే రిలీజ్ చేస్తాం కదా, ఏ డేట్కి ఎప్పుడు ఖాళీ అయితే అనేది ఇయ్యలేదు కానీ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తాం కదా. సిగ్గు తప్పిన వాళ్ళు, నోటికి ఎంతో అంత మాట్లాడే పనికి మాలిన వాళ్ళు ఈ మాట్లాడుకొని రేటింగ్ పెంచుకోవాలి, మీడియా మా వైపు టర్న్ అవ్వాలి, ఏదో జరిగిపోతుంది, ఏదో ఒరిగిపోతుంది. ఏమైంది, కేసీఆర్ వచ్చే జీవన్ రెడ్డి సభ పెట్టే, జీవన్ రెడ్డికి ఇంత బొక్క పెట్టే, ఆయన ఉన్న పైసలు అవన్నీ కూడా కక్కిపిచ్చి ఆ సభ పెట్టేసి అయిపోయి మళ్ళీ పోయి బోన్లో పోయి కూర్చున్నాడు. ఏమైంది, ఒరిగింది. మళ్ళా వస్తాడు, వరంగల్కి వస్తాడు, ఇంకేడికి వస్తాడు అన్నాడు. మళ్ళీ ఈడు పనికి మాలినోడు, డ్రగ్స్ తీసుకున్నటోడు ఈడు బాయాడికి. ఆయన ఫామ్ హౌస్ లో పడుకొని అందరు అంటున్నారు, మేము కూడా అంటున్నాం. అప్పుడు కూడా మేము ఛాలెంజ్ పిలుస్తారు, రాలేడు కదా దిక్కుమాలినోడు. మళ్ళీ తీసుకోకపోయినట్టు వస్తుండే కదా. అందరు అనరా, మా తాండూరు మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి డ్రగ్స్ వ్యాపారం చేసిండ్రు అన్నది అందరు తెలిసినటువంటి. లేకపోతే వాడిని సస్పెండ్ చేయకుండానే పార్టీలకి ఆయనకి ఏమైనా వ్యవహారం ఉన్నది కాబట్టి వాడిని ఇప్పటిదాకా పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. మళ్ళీ వాడు వచ్చి జైల్లోకి వెళ్ళి వస్తే ఏదో ఉద్దారకం చేసి దేశానికి ఏదో స్వతంత్రం తీసుకొని వచ్చి ఉద్యమకారులాగానో లేకపోతే మిలిటరీ వస్తున్నాడో జైలుకి వెళ్ళి అన్నట్ల వాని స్వాగతం పలిపి కుమ్మడికాయలు తీసేసి దండలేసి నయ్యం ఆయంత గుమ్మడికాయ మీద పెట్టిన నిప్పు అంటబెట్టలే నయ్యం ఆయంత. దరిద్రులు ఎక్కడ దరిద్రం బతుకులు. తాళ్ళు తీస్తే రైతులు నీ తోలు తీస్తారు రేవంత్ రెడ్డి అని నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు చేశాడు. ఇలాగా తాళ్ళు తీస్తున్నారా? ఒక్క నిమిషం దీనికి నేను వానికి జవాబు ఇవ్వాలి. దొంగ నా కొడుకు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యి క్వింటాల్కి 4 నుంచి 5 కిలోలు, హాఫ్ క్వింటాల్ 4 నుంచి 5 కిలోలు తాలు అని పచ్చిగున్నాయని తంపు ఆరలేదని చెప్పేసి ఎన్ని గండి కొట్టినరో వాళ్ళకి అందరికి తెలిసినటువంటి విషయం కాదా. వీళ్ళలాగా తాళ్ళు తీసుడు, దొంగ పనులు చేసుడు, దొంగల పచ్చి ఉంటే కూడా కొనాలి అని మా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి పనికి మాలినోడు ఈడు ఏదో మాట్లాడినంత మాత్రాన్ని అయిపోతుందా? లేకపోతే ప్రజలు వచ్చి బయటికి మాట్లాడారా, రైతులు వచ్చి మాట్లాడారా? రైతులు మాట్లాడిన రోజు లెక్క కదా. నువ్వు కూడా పనికి మాలినోని వచ్చి స్టేట్మెంట్లు ఇస్తే సరిపోతుందా? తాళ్ళు తీసిన రైతులకు ఎక్కడ ఏ సమస్య లేదంటారా? ఏ రైతు కూడా ఇబ్బంది పడట్లేదంటారా? నిజంగానే ఆ రోజు దాకా ఈ రోజు వరకు రైస్ మిల్లర్లు 1000 కోట్లు బాకీ ఉన్నారు. 1000 కోట్ల స్కామ్ జరిగింది. అదంతా పట్టుకున్నాం కాబట్టి వీనికి నొప్పి అవుతున్నది. ఎందుకంటే వీళ్ళు అప్పుడు వాళ్ళ దగ్గర బాగా లంచాలు తీసుకొని మెరిగిండు కదా, వాళ్ళందరూ మోసం చేశారు కదా. ఇప్పుడు మేము అది చేస్తలేం కదా, డైరెక్ట్ రైతుతో సమన్వయం ఉంది కదా మా ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ దొంగ వ్యవహారాలు నడిపించే అవకాశం దొరుకుతలేదు కాబట్టి పార్టీ మీద, ప్రభుత్వం మీద ఎడిచి వస్తాడు, మా నాయకుల మీద ఎడిచి వస్తాడు. వాని బతుకు రేవంత్ రెడ్డిని అనేటంత వాని బతుక. మక్కలు కొనకపోతే కాంగ్రెస్ ని 1000 ముక్కలు చేస్తామని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మక్కలు కొంటుందా కాంగ్రెస్? అన్ని కొంటాం. ఎందుకు కొనం? ఆల్రెడీ నిన్ననో మొన్ననో ఆల్రెడీ చెప్పిండు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పిండు మక్కలు కొనాలి అని స్పెషల్గా. మా తాండూరులోనే చెప్పిండు. మా తాండూరులో మొన్న వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినప్పుడు మక్కలకు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర వినతి పెట్టిండు. గతంలో వీడు ఎప్పుడు కొని సావలేదు, అయినా కానీ మేము కొనాలనుకొని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి క్యాబినెట్లో చర్చలు చేస్తామని నిన్ననే చెప్పారు మా దగ్గర. నిన్న కాదు మొన్న చెప్పారు. వీడు పనికి మాలినోడు ఏవో మాట. ఇప్పుడు మేము ఏం చేసినా మేము తిట్టాం కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎప్పుడు మీరు కావాలంటే విజువల్స్ చూసుకోండి. మరి మా దగ్గర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడింది. ఏం పనికి మాలినోడు ఏది పడితే అది నోటికి స్టేట్మెంట్ ఇచ్చి ఏది పడితే అది నోరుకొచ్చినంత మాట్లాడితే ఏదో నేను హీరోని అయిపోతా. హీరో కాదురా, నీ బతుకు నీ దున్నపోతున్నాయాల, నీ బతుకులో రాళ్ళు కొట్ట ఏం మాట్లాడుతున్నారు? సీఎంని పట్టుకొని నోటికి వచ్చినట్ల. అప్పుడు ఒక్క మాట అట్లా అంటే తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు, వయసుకు లేదా తండ్రి వయసులో ఉన్నాడు అంటే నీకేమని వచ్చిందిరా ఇప్పుడు రేవంత్ రెడ్డిని పట్టుకొని తిట్టానికి, ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టానికి? ఈరోజు నీకు ఆ విలువ తెలుస్తలేదా? ఆ హోదా తెలుస్తలేదా? ఆ కుర్చీ విలువ తెలుస్తలేదా? కానీ ఇది ఒక్క సభతోటి ఆగము. ఎక్కడెక్కడైతే డిక్లరేషన్ ఇచ్చిందో అక్కడికి పోతాము, కౌంటర్ మంచిదే కదా. అట్లనన్నా నిద్రపోకు, సమస్యల మీద మాట్లాడు. అట్లనన్నా దానికి జవాబులు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం కదా. నువ్వు ఒకటి మాట్లాడితే 100 మా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి రబ్బడవా. మాకు అన్నీ తెలుస్తాయి. నువ్వేం మాట్లాడినా దాని అంతరార్థం. ఫస్ట్ మా అందరికి జవాబులు ఇవ్వకు. మీ కవిత మాట్లాడిన మాటలకు జవాబులు ఇవ్వాలి. ఎందుకో ఇస్తలేవు. ఆమె మస్తు అంటుంది, ఇవన్నీ అడుగుతుంది కదా. కాళేశ్వరం స్కామ్ తీసింది, ఆమె అన్ని స్కాములు తీస్తుంది. రైతులకు బేడీలు వేసిన స్కాములు తీస్తుంది, రైతులకు మోసం చేసింది తీస్తున్నది, రైతు భరోసా గురించి తీస్తున్నది, రైతుకు రుణమాఫీ గురించి తీస్తున్నది, ఉద్యమకారుల గురించి తీస్తున్నది, అన్నిటి గురించి అడుగుతున్నది. దానికి ఎందుకు ఒక్క జవాబు చెప్పు. మా మీద ఎగిరెగిరెగిరెగిరి పడతావు చెప్పు. అంటే అంతరార్థమైంది. మీ చెల్లెలు చెప్పిన మాటలు నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. జవాబు చెప్పకపోతే బరాబర్ దాన్ని అంగీకరించినట్టే కదా. ఇప్పుడు నువ్వు అన్నావు, మేము జవాబు చెప్తున్నావు. మీ చెల్లెలు అన్నది, నువ్వెందుకు చెప్తావు జవాబు? ఓకే. మొన్నటి ఎన్నికలని చూస్తే కూడా నెక్స్ట్ టార్గెట్ బీజేపీది తెలంగాణలో బాగా వేయబోతున్నట్టు. 10వ తారీఖున మోదీ రాబోతున్నాడు. మోదీ రాకతోటి మొత్తం మారిపోతుంది. అప్పుడు వచ్చి 50 రూపాయలు పెంచిపోయింది, ఇప్పుడు వచ్చి ఎంత పెంచిపోతాడో చూద్దామంట గ్యాస్ మీద.
అప్పుడు వచ్చి పెంచిపోయిండు ఒకసారి బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం చేసిపోతాడో చూడాలి. పెట్రోల్ ధర పెంచుతాడా, డీజిల్ ధర పెంచుతాడా, లేకపోతే గ్యాస్ ధర పెంచుతాడా, ఏం చేసిపోతాడు, ఎందుకు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. ఫస్ట్ తెలంగాణకు విడిపోయిన తర్వాత కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీనే అధికారంలో ఉంది 12 సంవత్సరాల నుంచి. ఏమేమి ఇచ్చినావు, తెలంగాణకి ఇచ్చిన హామీలు ఎక్కడెక్కడ నెరవేర్చినావు, ఫస్ట్ ఆ పైసలు పట్టుకొనిరా. తెలంగాణకు అదనంగా తీసుకొచ్చింది ఏంది, ₹1 చూపియండి ఇప్పటిదాకా. ఇస్తా అన్నది ఏంది, ఐఎంసీ ఏది ఉన్నది, ఏమైంది, గతంలో ఇచ్చినటువంటి మాటలు ఏమైనాయి, చాలా ఉన్నాయి కదా. అవన్నీ ఇక్కడి నుంచి తరలించుకొని పోయినరు. తెలంగాణకి ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది చెప్పాలి కదా. గిరిజన యూనివర్సిటీ ఏడున్నది, ఆడ తూతూ మంత్రం అని చెప్తే ఇనాగ్రేషన్ చేస్తే కేల్కతం దుకాణం బందా. ఇప్పుడు మేము చేసిన దానికి పక్కింటోడు పుట్టినోడు సంసారం మాదే అన్నట్టు అయిపోయినట్లయింది. ఇది మేము అన్నీ చేసినాం, మేమేమో ఒరగబెట్టినామంట. మా దగ్గర నుంచి తీసుకొని పోయి మాకే ముక్కు తీసుకొని పోయి తొండకు పెట్టినట్ల యాడో ఒక జాగాలో తీసుకొని వచ్చి రోడ్లు బాధ్యత కేంద్రంది. అవేసి దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వస్తే ఏదో హంగామా చేసుడు. వర్చువల్గా ఇనాగ్రేషన్ చేస్తాడు, మీటింగ్ పెట్టిపోతాడు. అది ఢిల్లీలో కూర్చొని చేసినా ఒకటే, ఈడ కూర్చొని చేసిన. ఆయన ఏం పత్రికా సమావేశం పెట్టాడు, విలేకరులతో మాట్లాడాడు. ఆయన ఏమున్నది, నిండు సభలో మాట్లాడతాడు, పిక్కపోతాడు. ఆయన చేసేది ఏముంటుంది. ఇక్కడ ఉన్న బీజేపీకి ఇక ఆగుతనే లేదు, కింద మీద ఇక ఎక్కడ రాష్ట్రాల్లో గెలిచింది కదా. అవును మరి అట్లా. ఇగో నేను ఒకటి చెప్తాను, వాళ్ళకి అది ఏమంటారు, ఈస్ట్ రాష్ట్రాలన్నీ వాళ్ళకి కావాలి, సౌత్ రాష్ట్రాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే సంబంధం లేదంటే ఇక్కడ మా పైసలు తీసుకొని పోయి అక్కడ వాళ్ళకి మేపుతారు. మేము ఇక్కడ కట్టిన ట్యాక్సులతో అక్కడ బతుకుతారు వాళ్ళు రాజకీయంగా. కాబట్టి మాతో వాళ్ళకి కేవలం డబ్బే అవసరం, మేము కట్టే పన్నులే అవసరం వాళ్ళకి. మాతో రాజకీయం కన్నా ఎక్కువ వాళ్ళు చేసేది డబ్బు వ్యవహారం. ఇక్కడ నుంచి కేసీఆర్ అట్లాంటి బక్రా దొరుకుతాడు, అవి తీసుకొని పోవాలి వచ్చినప్పుడల్లా, లేదా వాళ్ళని పిలుచుకొని తీసుకొని పోవాలి. కేరళలో ఏమైంది మరి మొన్న, కేరళలో నేను ఒకటి చెప్తున్నా, మీరు అనొచ్చు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు కదా, మళ్ళీ కేరళలో ఎట్లా గెలిచిండ్రు, తమిళనాడులో కూడా వాళ్ళే గెలవచ్చు, ఇంకోటి అంటారు. కానీ వాళ్ళు ఏడా టార్గెట్ చేస్తే అది చూసుకుంటారు దాన్ని. వాళ్ళు పశ్చిమ బెంగాల్ మీద టార్గెట్ చేసినాడు, ఏం కావాలన్నాడు, 95 లక్షల ఓటర్లను తొలగించి ఏం చేయాలని అది చేశారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అన్ని జాగాలో పెడితే ఒక్కటి వాళ్ళ గోల్ రీచ్ కాలేరు. కాబట్టి అక్కడంతా ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడంతా కొట్టుకొని రావాలనేది వాళ్ళ గేమ్ ప్లాన్. అందుకనే డీలిమిటేషను, అందుకనే మహిళా రిజర్వేషను అనే మాటలు తప్పించి నిజంగా వాస్తవంగా మహిళల మీద ప్రేమ లేదు. డీలిమిటేషన్ తీసుకొని వచ్చి ఒరిగిపోయేది సౌత్ రాష్ట్రాలకు ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కవరింగ్ చేసుకోవడానికి మోదీ ఒకసారి వచ్చిపోతాడు. మొన్న మైనస్ అయింది, డ్యామేజ్ అయింది, అందరు తిట్టిండ్రు తెలంగాణలో, సౌత్ రాష్ట్రాలల్లో. రేవంత్ రెడ్డి కింగ్ అవుతున్నాడు సౌత్ రాష్ట్రాలల్లో. దీన్ని ఏదో ఒకటి తీసుకొని వచ్చి హైప్ క్రియేట్ చేసుకోవాలి 2 రోజులు. కాబట్టి హైప్ కోసం రావడం తప్పించి ఇంకా ఒరిగిపెట్టేదేముంది. వచ్చేటప్పుడు తీసుకురండి, మాకు తెలంగాణ వేరుపడ్డ తర్వాత కొత్త తెలంగాణకు అప్పుడు రాసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం తెలంగాణకి ఇస్తానన్నటువంటి హామీలు ఒకటన్నా నెరవేర్చిందా, దాని డబ్బు పట్టుకురండి. లేదా ఆ హామీలకి ఇనాగ్రేషన్ లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేసిపోండి. అదేం లేదు, వస్తున్నాడు అని కేసీఆర్కి వీళ్ళు ఎట్లా అంటారో, ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తున్నాడు, పులి వస్తుంది ఆవు పులి ఆట వీళ్ళు ఆడతారు. వాళ్ళేమో ఆయన వస్తున్నాడు, వచ్చి తెలంగాణలో మళ్ళీ మేము వస్తామంట. తెలంగాణ కాదు సౌత్ రాష్ట్రాలలో మీకు దగ్గర రానియారు ప్రజలు. మీరు ఎన్ని ఓట్లు దొంగిలించినా, ఎస్ఐఆర్ తీసుకొని వచ్చినా, ఇంకో ఆర్ తీసుకొని వచ్చినా, ఇంకోటి ఏం తీసుకొని వచ్చినా, సౌత్ రాష్ట్రాలలో మీ కేల్ కథమైపోయింది. ఇక అక్కడ పడ్డరు, ఆడ కూడా కొన్ని రోజులలో కథమైపోతుంది. బుద్ధి వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా, ఇండిపెండెంట్ పార్టీలకు అన్నిటికీ బుద్ధి వచ్చింది. ఇగో వీళ్ళు ఇట్లా చేస్తే ఇప్పుడు దీదీ లాంటిది మోసం పోయి ఈరోజు ఏమైంది, అదే కాంగ్రెస్తో కట్టుబడి ఉండింటే ఈరోజు అందరు కలిసి పోరాటం చేస్తుంటే, మీ ఒక్క దారం పోగుతో కొట్లాడు వేరే, దారంతో కొట్లాడు వేరే అవుతుంది. కాబట్టి అట్లా లేకుండా ఈరోజు ఒంటరి పోరాటం చేసి ఈరోజు మోదీ చేతిలో బలి అయిపోయి ఈరోజు పశ్చిమ బెంగాల్లో బీజేపీకి దారి ఇచ్చింది. కాబట్టి నష్టపోయేది, విడిపోతే నష్టపోతాము, కలిసి ఉంటే కలసుఖం, విడగొట్టి పాలించాలని బీజేపీ పరిపాలన. మీరు ఆలోచించండి, ఇట్లాంటి దుర్మార్గులు దేశం మొత్తం వస్తే ఏమవుతుంది. అప్పుడే దాడులకు మొదలెట్టిండ్రు. అప్పుడే నేను ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, రోహింగ్యాలు ఉన్నారు బెంగాల్లో అన్నారు. సంతోషం, మీరు వచ్చింది కదా ఇప్పుడు, హ్యాపీ. ఒక్క రోహింగ్యా గీట ఆడ ఉన్నాడు అనుకుందాం రేపటి నాటి. ఎప్పుడన్నా మీ నోట్లకి వెళ్ళి రోహింగ్యాలు ఉన్నారు, భారతదేశంలో రోహింగ్యాలు ఉన్నారు అని అంటే తంతం పట్టుకొని ఇంకోసారి అన్న. ఎందుకంటే ఇప్పుడు మీదే ఆడ రాష్ట్రం, మీరే ఉన్నారు. మరి వస్తే బెంగాల్ నుంచే రావాలన్నారు. మీరు ఎక్కడన్నా మళ్ళీ ఉన్నారు అనే మాట మీ నోట్ల నుంచి పాకిస్తాన్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు రోహింగ్యాలు అన్నారు అనుకో, మూతి పళ్ళు రాలుతాయి బీజేపీ వాళ్ళకి, ఏడన్నా ఉండని. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ బార్డర్ రాష్ట్రాలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. వాళ్ళు ఎట్లా లోపలికి వస్తున్నారు, ఎట్లా ఏరేస్తలేరు. మీరు 95 లక్షలలో మొత్తం రోహింగ్యాలని తీసేసిండ్రు అన్నారు కదా, మళ్ళీ ఒక్కడేంటన్నా రోహింగ్యా ఉన్నాడు అని మీ నోట్లకి వెళ్ళి వచ్చిందనుకో, మడకబెట్టి కొడతాం వీళ్ళని.
ఎందుకంటే ఇప్పుడు మీకు ఇచ్చినాం అధికారం ఆడ, ప్రజలు ఇచ్చినాడు అధికారం కదా, ప్రజలు ఇచ్చిండ్రా, ఈవీఎం ఇచ్చిందా, ఏమని అని మీరు అధికారంలో ఆడ నుంచి మీరు ఏరేయాల్సిన బాధ్యత మీద ఉన్నది. మళ్ళీ రేపు పొద్దున ఒక్క మాట ఏడన్నా ఏ రాష్ట్రంలో కానీ ఏ స్పీచ్లో కానీ ఏ డిబేట్లలో కానీ ఎక్కడన్నా ప్రస్తావన తీసుకొని వచ్చిందంటే పండ్లు రాలగొడతారు వీళ్ళకి బీజేపీలకు. రైట్. చివరగా ఈ వరంగల్ సభ కేటీఆర్ కామెంట్స్ మీద చివరిగా మీ కామెంట్స్ ఏంటి? ఇన్ని మాటలు వన్ బోధ కామెంట్, వాడి మాట్లాడారు కదా, పిండాకుడు ఏంటి? కామెంట్, వాడు ఎవరికో పిండాకుడు పెట్టే బదులు దగ్గరలో ఉన్నది పిండాకుడు. ఇది బీజేపీ బలం చూసుకొని ఎగిరెగిరి పడుతున్నారేమో కానీ అన్ని మీ దగ్గర ఖాళీ చేసినాక తర్వాత తీసుకొని పోయి ఉన్నది బాయో ఉంచుకున్నది బాయో అని మొత్తం కథమైపోతుంది. అప్పుడు కథమైనాక రోడ్డు మీద జైళ్ళల్లో పడి జనాలు గుడ్డలు చింపి కొట్టే పరిస్థితి వస్తుంది, దగ్గరకు వస్తుంది. కొన్ని రోజులు ఈ డ్రామా ఎప్పుడైతే హైప్ ఎక్కువ అవుతామో ఆ మనిషి తప్పకుండా బోలరపడతాడు. ఆ బోలరపడ్డ రోజు జనాలు చూస్తారు, నవ్వి ఆల్రెడీ నవ్విన మిమ్మల్ని చూసి ఇంకా పూర్తిగా బోలపడ్డారంటే నవ్వి కాదు, ఇక మీ మీద మిమ్మల్ని కింద పడేసి తొక్కేసుకుంటా పోతారు జనాలు, అది చూసుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బీజేపీ మద్దతును చూసుకొని బీఆర్ఎస్ నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్తారంటూ కేటీఆర్కు కల్వ సుజాత గారు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, కౌంటర్కు రీకౌంటర్లు ఇస్తూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది.